ఆడవాళ్ళ ప్రేమ కోసం పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు సైతం కుప్పగూలిపోయాయని చెబుతుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళతో అనేక బంధాలు అలుముకొని ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, కూతురుగా తమ ప్రేమను పంచుతుంటారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ ఒక ఆడది ప్రియుడిపై పగబట్టి పతనం కోసం ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. అది అహ్మదాబాద్ విమానం కూలిపోయి అందరూ చాలా బాధలో ఉన్న సమయం. ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అని వెతుకుతున్న తరుణం. దేశమంతటా పోలీసులు గందరగోళంలో ఉన్న టైంలో సడన్ గా సిటీ పోలీస్ కమిషనర్ కు ఒక మెయిల్ వచ్చింది. ఏదో కంప్లైంట్ కోసమో లేదంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ కోసమో రాలేదు. ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో, నేను తలుచుకుంటే ఏం చేయగలను అని ఆ మెయిల్ లో ఉంది. ఆ 2 లైన్లు పోలీసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఆ బెదిరింపు మెయిల్ చేసిన వ్యక్తి తన పేరు దివీస్ ప్రభాకర్ అని ఆ మెయిల్ లో మెన్షన్ చేశాడు. చాలా పెద్ద అంశం పైన వచ్చిన మెయిల్ కాబట్టి దీన్ని అహ్మదాబాద్ పోలీసులు అంత ఈజీగా తీసుకోలేదు. ఉన్న పలంగా అన్ని పోలీస్ స్టేషన్లకు అందరూ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఇక దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు తెలిసింది ఏంటంటే ఈ మెయిల్ ఐడి నుంచి ఈ పేరుతో ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడం ఇదేమి కొత్త కాదు. ఇంతవరకు ఇలాగా చాలానే మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్ గురించి ఆల్రెడీ 11 రాష్ట్రాల పోలీసులు తిరిగి ఇదే అహ్మదాబాద్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వస్తున్న మెయిల్ ఐడీలు వేరు గాని ఒకే రకమైన బెదిరింపు, ఒకే రకమైన పేరు, అదే దివీస్ ప్రభాకర్. ఇలా వచ్చిన బెదిరింపు మెయిల్స్ వల్ల కొన్నిసార్లు ఎయిర్పోర్ట్ లో విమానాలు కూడా టేక్ ఆఫ్ చేయాలా వద్దా అని ఆగిపోయిన సందర్భాలున్నాయి. 11 రాష్ట్రాల పోలీసులకు, ప్రభుత్వ రాజకీయ నాయకులకు కూడా నిద్ర లేకుండా చేసింది ఆ మెయిల్ ఐడి. కేవలం ఎయిర్పోర్ట్లే కాకుండా స్కూళ్లు, కాలేజీలు, మీటింగ్ జరిగే ప్రదేశాలన్నింటికి ఇలాంటి బెదిరింపు మెయిల్సే వచ్చాయి. పోలీస్ శాఖలోని సాంకేతిక నిపుణులు కూడా ఆ మెయిల్ ఐడి, ఐపీ అడ్రస్ ను కనుక్కోలేకపోయారు. ఈ మెయిల్స్ పంపుతున్న హ్యాకర్ ను పట్టుకొని పోలీసులు వాళ్ళ టాలెంట్ ను చూపియాలని అనుకున్నారు. ఇలాగైతే కాదు, టీం వర్క్ చేసి ఖచ్చితంగా వాని తొక్క తీయాలని మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, పంజాబ్ లాంటి అందరికీ మెయిల్ ఐడీలు, అందులో ఉన్న డేటాను షేర్ చేశారు. ఇక దీనిపై సైబర్ టీమ్స్ కూడా గట్టిగా పనిచేయడం మొదలు పెట్టాయి. వాన్ని ట్రాక్ చేయాలని 3 నెలలు ప్రయత్నాలు చేసినా ఆ హ్యాకర్ మాత్రం దొరకలేదు. మరోవైపు అకేషన్ బట్టి ఆ మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. ఇది ఎవరి పని అని తెలుసుకోవడానికి పోలీసులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలా సార్లు ఇది బెదిరింపు మాత్రమే, దీంట్లో వాస్తవం లేదని తెలిసినా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మెయిల్ రాగానే పోలీసులు అప్రమత్తమై ఆ ప్లేస్ లో తనిఖీలు చేయడం జరుగుతుండేది. ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా, ఎంత తలపండిన హ్యాకర్ అయినా కూడా ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తాడు, దొరికిపోతాడు. ఇలా మెయిల్స్ ద్వారా బెదిరింపు చేసిన దొంగ కూడా ఒక తప్పు చేశాడు. ఈ హ్యాకర్ ఐపీ అడ్రస్ కనుకొని అహ్మదాబాద్ పోలీసులు వెంటనే చెన్నై పోలీసులకు ఆ ఐపీ అడ్రస్ ను పంపించి అతన్ని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పారు. దొంగను దొంగ స్టైల్లోనే అస్సలు ఏమాత్రం అనుమానం రాకుండా పట్టుకోవాలని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అర్ధరాత్రి 11 గంటల టైంలో దివీస్ ప్రభాకర్ ఇంటికెళ్లారు. అది చెన్నైలోని ఒక అపార్ట్మెంట్ లో 6వ అంతస్తులోని 64వ ప్లాట్ నెంబర్. రమ్య అనే ఒక మహిళ సహాయం తీసుకొని ఆ రూమ్ డోర్ తీయించారు పోలీసులు. ఆ రూమ్ లోపల ఉన్నది ఒక అమ్మాయి. ఈ అడ్రస్ దివీస్ ప్రభాకర్ పేరు మీద ఉంది కాబట్టి దివీస్ ప్రభాకర్ ఇంట్లో ఉన్నాడా అని పోలీసులు నిలదీశారు. దివీస్ ప్రభాకర్ ఇక్కడ ఉన్నాడా అని పోలీసులు అడగడంతో దివీస్ ప్రభాకర్ ఇక్కడ ఉండడు, ఆయన అడ్రస్ ఇది కాదని ఆ అమ్మాయి చెబుతుంది. మరెక్కడుంటాడో తెలుసా అని అడిగిన పోలీసులకి ఆ అమ్మాయి చెప్పిన సమాధానం, పిన్ కోడ్తో సహా పూర్తి వివరాలు, పూర్తి అడ్రస్ ఆ పోలీసులకు ఇస్తుంది. ఈ అడ్రస్ చెప్పిన అమ్మాయే ఆ దివీస్ ప్రభాకర్ యొక్క లవర్. ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ను పట్టుకొని పోలీసులు అదే రాత్రి దివీస్ ప్రభాకర్ను అరెస్ట్ చేస్తారు. తన దగ్గర ఉన్నటువంటి ఫోన్లను, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుంటారు. ఇది దేశ భద్రతకు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి దివీస్ ను ఒక డార్క్ రూమ్ లో తీసుకెళ్లి ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. ఆ మెయిల్స్ ఎందుకు పంపించావు, నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, ఎందుకు ఇదంతా చేస్తున్నావని పోలీసులు వరుస ప్రశ్నలు సంధించారు. అది విన్న దివీస్ ప్రభాకర్ మాత్రం షాక్ అవుతూ, అసలు మీరు దేని గురించి అడుగుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, మీరు ఎవరో అనుకుని నన్ను తీసుకొచ్చినట్టున్నారు, నా ఫోను, ల్యాప్టాప్ అన్ని వస్తువులు చెక్ చేయండి, నేను ఏదో జాబ్ చేసుకుంటున్నా, నేను బెదిరింపు మెయిల్స్ ఎందుకు పెడతానని
పోలీసుల ముందు వాపోయాడు. ఇక ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ మెయిల్ లో దివీస్ ప్రభాకర్ అని మెన్షన్ చేసి ఉంది. కానీ ఆ మెయిల్స్ ఇతను పంపలేదని పోలీసులకు తెలుసు. పోలీసులు ఇతనితో పాటు వేరే ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి పంపించిన మెయిల్స్ ను IP అడ్రస్ ను ట్రాక్ చేయగలిగారు సైబర్ పోలీసులు. ఇక ఇదే విషయంపై ఆ అమ్మాయిని కూడా ప్రశ్నించారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ల్యాప్టాప్ తీసుకొని పరిశీలించగా ఆమె దాదాపు 179 బెదిరింపు మెయిల్స్ పంపించింది. అది కూడా దివీస్ ప్రభాకర్ అనే వేరే వ్యక్తి పేరు మీద. ఆ అమ్మాయి పేరే రెనై జోసిల్డా. నీతో పాటు పనిచేసే దివీస్ ప్రభాకర్ పేరు మీద ఎందుకు ఇన్ని బెదిరింపు మెయిల్స్ పంపావని ఆమెను అడగ్గా ఇక చేసేదేం లేక అసలు నిజం బయటపెట్టింది. నేను దివీస్ ప్రభాకర్ ను గాఢంగా ప్రేమించాను, కానీ అతను నన్ను ప్రేమించలేదు. ఈ మధ్యనే అతను నన్ను కాదని వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక దీంతో తట్టుకోలేకపోయాను. అతన్ని ఎలాగైనా జైలుకు పంపాలని, అతని లైఫ్ స్పాయిల్ చేయాలని ఇలా ప్లాన్ చేశాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అతడు జైలుకు వెళ్తాడు, చిప్పకూడు తింటాడని కలలుగన్నాను. కానీ ఇలా అవుతుందని అనుకోలేదని పోలీసుల ముందు ఏడుస్తూ వాపోయింది. ఈ రెనై జోసిల్డా చదువులో టాపర్. ఆమె చెన్నైలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. రోబోటిక్స్ లో కోర్సు కూడా పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసింది. ఇప్పుడు డిలైట్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది. ఆమె నెల జీతం అక్షరాల 7,18,000 రూపాయలు. సంవత్సరానికి చూసుకుంటే ₹1 కోటి సంపాదిస్తుంది. చూడడానికి అందంగా కూడా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ సమయంలో దివీస్ ప్రభాకర్ తో కలిసి పనిచేసింది. ఈ దివీస్ ప్రభాకర్ చూడడానికి అందంగా ఉంటాడు, తెలివైన వ్యక్తి. వయసు 29 ఏళ్లు. అతనితో రెనై జోసిల్డాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వన్ సైడ్ లవ్ గా మారింది. ఇక ఈ పరిచయంతోనే చాలా సార్లు ఆమె అతన్ని కవ్వించడానికి ట్రై చేసింది. కానీ దివీస్ ప్రభాకర్ మాత్రం ఆమె నచ్చలేదు, లేదంటే ఆ అమ్మాయిపై ఎలాంటి అభిప్రాయం లేదో కానీ అతడు ఆమెను పట్టించుకోలేదు. రెనై జోసిల్లా సిగ్నల్ ఇచ్చిన ప్రభాకర్ కు ఏమాత్రం అర్థం కాలేదు. అతనే నాకు ఐ లవ్ యూ చెప్పాలని ఎదురు చూస్తూ వచ్చింది రెనై జోసిల్లా. కానీ ప్రభాకర్ ఆమెను ఆ దృష్టికోణంలో చూడలేదు. స్నేహాన్ని స్నేహంగానే చూస్తూ వచ్చాడు. కానీ రెనై జోసిల్లా వన్ సైడ్ ప్రేమతో పిచ్చెక్కిపోయేది. తనను ఎప్పుడు చూడాలనే ఉత్సాహంతో తిరిగేది. ఏదో ఒక వంకతో తనకు ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడుతుండేది. రెనై జోసిల్డా రోజు వీడియో కాల్ కూడా చేసేది. కానీ దివీస్ ప్రభాకర్ మాత్రం ఆ వీడియో కాల్ కట్ చేసి ఆడియో కాల్ చేసి మాట్లాడేవాడు. ఇలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఆమె ధైర్యం చేసి అతనికి ప్రపోజ్ చేయలేదు, కానీ వేరే విధంగా కవ్విస్తూ అతనికి తన ఇంటెన్షన్ అర్థమయ్యేలా చేసింది. ఆ కవ్వింపులకు వేరే వ్యక్తి అయితే ఆమెను పెళ్ళైనా చేసుకునేవాడు, లేదంటే ఆమెతో ఎంజాయ్ అయినా చేసేవాడు. కానీ దివీస్ మాత్రం చాలా సిన్సియర్ గా ఉన్నాడు. తనపై ఇంకా ప్రేమను పెంచుకుంది. కానీ ఒకరోజు సడన్ గా దివీస్ ప్రభాకర్ తన పెళ్లి కార్డు తీసుకొచ్చి రెనై జోసిల్డా చేతిలో పెట్టాడు. ఒక్కసారిగా షాక్ గురైంది రెనై జోసిల్డా. ఆ రోజు చాలా ఏడ్చేసింది. తన తోటి స్టాఫ్ తో ఈ విషయం చెప్తూ ఏడుస్తూనే దివీస్ ప్రభాకర్ పెళ్లికి వెళ్ళింది. అక్కడ దివీస్ అతని భార్య సంతోషంగా ఉండడం, నవ్వడం ఓర్చుకోలేకపోయింది. ఎలాగైనా అతనిపై పగ తీర్చుకోవాలని, అతని లైఫ్ నాశనం చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది. తనకున్న IT తెలివినంత ఉపయోగించి డార్క్ వెబ్సైట్ నుంచి తనను ట్రాక్ చేయకుండా VPN సాయంతో అన్ని రాష్ట్రాల స్కూళ్లకు, ఎయిర్పోర్ట్లకు, పోలీసులకు కూడా బెదిరింపు మెయిల్స్ పంపించింది. ఇలా మెయిల్ ఐడీలు వెబ్సైట్ ద్వారా సేకరించి దివీస్ ప్రభాకర్ పేరు మీదుగా మెయిల్స్ క్రియేట్ చేసి పంపేది. అందుకోసం సీక్రెట్ కమ్యూనికేషన్ కోసం వాడే టార్ బ్రౌజర్ ను వాడింది. పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇలా IP అడ్రస్ దొరకకుండా 11 రాష్ట్రాల పోలీసులను వణికించింది. ఆమె వల్ల స్కూల్స్ మూతపడ్డాయి, విమానాలు ఆలస్యంగా టేకాఫ్ అయ్యాయి. చివరికి అహ్మదాబాద్ లోని పొలిటికల్ మీటింగ్ కూడా బెదిరింపు మెయిల్స్ వెళ్ళాయి. అన్నింట్లో కూడా కింద ఫ్రమ్ అడ్రస్ దివీస్ ప్రభాకర్ అనే తన ప్రియుడి పేరు పెట్టింది. కానీ అది ఫేక్ అని పోలీసులు గుర్తించారు. ఎవరు కూడా బెదిరింపు మెయిల్స్ ఇలా పెట్టరు. పెడితే అక్కడ వాళ్ళ పేరు మెన్షన్ చేయరు. ఒకరోజు అహ్మదాబాద్ లోని ఒక స్కూల్ కు బెదిరింపు మెయిల్ పంపిన జోసిల్డా అదే IP అడ్రస్ నుంచి తన ఆఫీస్ మెయిల్ కు వేరే మెయిల్స్ చేసింది. ఇక్కడ దొరికిపోయింది రెనై జోసిల్డా. పోలీసులు ఆ IP అడ్రస్ ను ట్రాక్ చేసి అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఇందులో దివీస్ ప్రభాకర్ ప్రమేయం కూడా ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేసిన పోలీసులు మొత్తం మీద అతనిది ఏం తప్పు లేదని తెలుసుకొని అతన్ని వదిలిపెట్టారు. రెనై జోసిల్డాను కటకటాల్లోకి పంపించారు. తనకు దక్కని లవర్ ఇంకొకరికి దక్కకూడదని పగబట్టి ప్రభాకర్ను ఒక దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. తాను చదువుకున్న చదువును, తెలివితేటల్ని ప్రభాకర్ అంతానికి ఉపయోగించే ప్రయత్నం చేసింది. చివరికి తానే చిప్పకూడు తింటూ ఈరోజు జైల్లో మగ్గుతుంది. తాను తవ్వుకున్నటువంటి గోతిలో తానే పడ్డట్టు తాము చేసిన తప్పు తన జీవితాంతం ఏడుస్తూ బతికేంత లోతుకు ఆమె దిగజారిపోయింది.
ఇది ఈ వారం క్రైమ్ స్టోరీ. చూస్తూనే ఉండండి ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. మీ అభిప్రాయాలను, మీ సూచనలను కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.